నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు ఫోర్త్ స్టేట్ న్యూస్. మున్సిపల్ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు అరుగుల గణేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాం. శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మున్సిపల్ అధికారులు కార్మికులకు పెంచిన మస్టర్ పాయింట్లను తగ్గించి సమస్య పరిష్కారం చేయాలి అని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు అరుగుల గణేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాం కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ శ్రీకాకుళం నగర కమిటీ నాయకులు కళ్యాణరాజు, ఆకుల శంకర్రావు, ఏ రాము, డి యుగంధర్, ఏ శేఖర్, జనార్దన్, ఏ గురుస్వామి, జై మాధవి, ఏ రాజేశ్వరి, పార్వతి, ఈశ్వరమ్మ, డి చిట్టి తదితరులు పాల్గొన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా నాయకుడిని ఈరోజు 2 రోజులు కూడా మేము నిధులకు వెళ్ళకుండా ఇక్కడ మున్సిపల్ కార్యాలయంలో కూర్చుంటే అధికారులు వాళ్ళు పట్టించుకోవడం లేదు, ఆ సమస్యలు కూడా పట్టించుకోవడం లేదు. మా సమస్యలు ఏంటంటే గతంలోనే 3 మసల పాయింట్లు ఉండేది, ఇప్పుడు 5 మసల పాయింట్లు చేయడం జరిగింది. ఆ 5 మసల పాయింట్లు జరిగినప్పుడు కూడా కార్మికులు ఇబ్బందులు పడిన విషయాలు కూడా మేము అధికారులు తెలియపరిచాం. చీకట్న 5 గంటలకి 4 గంటల కంటే వెహికల్ దొరకడం లేదు. మసల దగ్గర రావాలంటే టైం దాడిపోతే అక్కడ ఆప్షన్ చేయడం జరుగుతున్నాయి. చాలా ఇబ్బందులు పడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. పనిముట్లు కూడా ఇవ్వమంటే ఇవ్వడం లేదు. క్యాబ్ వాళ్ళకేమో ఇంటికి వెళ్ళి కేజీ చెత్త అడిగి మాకు రమ్మంటున్నారు తప్ప సెక్రటరీ మేస్త్రి లేట్ చేస్తే మాకు అర్థం అవడం లేదు. ఎంత చెత్త వేస్తే అంత చెత్త మేము బళ్ళు తీసుకుని అనుకుంటాం. అలా కాదు, అక్కడ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు కంపోస్ట్ తీసుకెళ్ళిన తర్వాత ఆ కంపోస్ట్లో కూడా వేయింగ్ మిషన్ పెట్టారు. ఆ వేయింగ్ రాకపోతే తిరిగి పని వెనక పంపించేసి ఆ కార్మికులకు ఆబ్సెంట్ చేయడం జరుగుతున్నాయి. దానికి కార్మికులు బలి అవుతున్నారు. ఆ విషయం అడిగితే ఎంహెచ్ఓ గారు మాట్లాడదాం, కలెక్టర్ గారు పెట్టిన పేమెంట్ లేదు, కలెక్టర్ గారే చెప్పారని చెప్పడం జరుగుతున్నాయి. అయితే కార్మికుల సమస్యలు కూడా మా పై అధికారులు ఉన్నారు కాబట్టి సెక్షన్ అడ్డు మీరు వెళ్ళి మా సమస్యలు చెప్పండి అని చెప్తే నేను చెప్పలేను, మీరే మాట్లాడండి, మీరు కాలండి అని మాకు అంటున్నారు తప్ప ఈ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి ఎంహెచ్ఓ గారు కానీ కమిషన్ చెప్పడం లేదు. నిన్న మున్సిపల్ ధర్నా కానీ చేస్తుంటే మా కార్మికులందరూ ఎందుకు ధర్నా చేస్తుంది, ఏడు కారణం కూడా కమిషన్ కూడా బంద్ అయితే అడగలేదు, మాతో మాట్లాడలేదు. మాతో కలిసి ఇంతవరకు మా నాయకత్వంతో చర్చలు జరగడం లేదు. ఇది చాలా దుర్మార్గం విషయం. అధికారులు దిగి వచ్చి మా సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఏపీ మున్సిపల్ వర్కర్స్ నాయకులైనటువంటి అరుగుల గణేష్, అలాగే కె రాజు, ఆకుల శంకరు, గురుస్వామి, యుగంధర్, శేఖరు, చిట్టి వీళ్ళందరూ హాజరే ఉన్నారు నాయకులందరూ. అలాగే తదుపరిగా కార్మికులందరూ 330 మంది కార్మికులు కూడా ఈరోజు నిధులకు వెళ్ళకుండా ఉన్నారు. ఇప్పటికైనా గవర్నమెంట్ మన అధికారులు దిగొచ్చి మా సమస్యలు వెంటనే పరిష్కారం చేయకపోతే మాత్రం సోమవారం పర్మనెంట్ వర్కర్ల దగ్గరుండి మాతో సిఐటి అనుబంధంలో ఉన్న కార్మికులందరికీ పనులు ఆపుతామని మేము అధికారులు తెలియపరుస్తున్నాం. జిందాబాద్ జిందాబాద్, మా సమస్య అంటే పరిష్కారం చేయాలి. అధికారులు సమస్య అంటే పరిష్కారం చేయాలి. 3 మస్టర్ పాయింట్లు అమలు చేయాలి. 3 మస్టర్ పాయింట్లు అమలు చేయాలి. అధికారులు వచ్చి సమస్య అంటే పరిష్కారం చేయాలి. పనిముట్లు అంటే అమలు చేయాలి. పనిముట్లు అంటే అధికారులు ఇవ్వాలి. ఒళ్ళు రీఫిల్ అంటే బాగు చేయాలి. ఒళ్ళు రీఫిల్ అంటే బాగు చేయాలి. జిందాబాద్ జిందాబాద్.